కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా ప్రభారి సంగప్ప జన్వాడే అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో పట్టణాధ్యక్షుడు మాసంగారి వెంకట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రభారి సంగప్ప పాల్గొని మాట్లాడారు. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా 3 హైస్పీడ్ రైళ్లను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అగ్రదేశాలతో పోటీ పడుతూ ఆర్థిక వ్యవస్థలో దేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని ఆయన తెలిపారు. సిద్దిపేట మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు మిగతా సిద్దిపేట నాయకులందరికీ నమస్కారం. ఈరోజు భారత ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా చారిత్రాత్మకమైనటువంటి బడ్జెట్. ఇది నారీ శక్తి బడ్జెట్, ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అని చెప్పి ప్రపంచ దేశాల ఆర్థికవేత్తలందరూ కూడా దీన్ని కొనియాడుతున్నారు. ఇప్పుడు గతంలో యూపీఏ గవర్నమెంట్ కానీ డైరెక్ట్గా కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి టైంలో కానీ కేవలం ఓట్ల కోసం మాత్రమే ప్రజలకు ఆశలు పెట్టి బిస్కెట్ వేసే విధంగా బడ్జెట్ ఉండేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ఆర్థిక స్వరూపాన్నే మార్చేశారు. ఒకప్పుడు ప్రపంచంలో 5 ఫ్రజైల్ ఎకనామిక్ కంట్రీస్ అనేటోళ్ళు, అంటే ఆర్థికంగా కుంచుకుపోయిన దారుణమైనటువంటి స్థితిలో ఉండేటువంటి అతి పేద దేశాల లాంటి దేశాల జాబితాలో భారతదేశం ఉండేది. నేడు ప్రపంచ ఆర్థిక దేశాల్లో ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సుమారుగా దాదాపు 58 లక్షల కోట్లతో ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2047 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2047 కల్లా 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వికసిత భారత్ దృష్ట్యా అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేదల, రైతు, మధ్యతరగతి వర్గాల సంక్షేమం దృష్ట్యా ఒక మంచి బడ్జెట్ను నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినారు. ఎప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ ఈ 3వసారి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నిర్మలా సీతారామన్ 9వసారి ఒక మహిళా ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది గొప్ప విషయం. పేదల సంక్షేమమే ధ్యేయంగా రైతులు, మధ్యతరగతి, అల్పాక వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఉత్తమమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో పేదల సంక్షేమమే ముఖ్యంగా. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇది ఇస్తాము అది ఇస్తాం ఉచిత హామీలు కాకుండా ప్రజలకు ఎట్లా ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఫిషరీస్కి కానీ, ముఖ్యంగా రైతులకు కానీ